అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం 2026 శుభాకాంక్షలు. మా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కలగాలనేసి మా గంగమ్మ ఆలయ తరపున కోరుకుంటున్నాము. ఈరోజు జనవరి 1 కాబట్టి ఈరోజు విశేషం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఈరోజు విశేషం ఏమంటే అమ్మవారిని జనవరి 1 కాబట్టి అమ్మవారిని పెళ్లి కూతురు అవతారం చేయించినాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి మీ కోరికలు కోరుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకునే కోరికలు ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి మీకు నెరవేరుతుంది అనేసి గంగమ్మ గుడి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీమాత్రే నమః. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున భక్తాదులకు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది భక్తాదులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే ఈ సంవత్సరం అంతా అందరికీ శుభాలు కలగాలని, ఆ తిరుపతి గంగమ్మ దేవి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈరోజు మన బీసీ కాలనీ గంటా ఊరిలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మని నూతన సంవత్సరం సందర్భంగా పెళ్లి కూతురు అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారు ఈరోజంతా ఆలయం సాయంత్రం 8 గంటల వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. అందరూ భక్తాదులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః.
మీ బుజ్జమ్మ గంగన గంటల గంట మా ఊరి వెలుగుమ్మ చూసెకి చల్లని కలివమ్మ గంట ఊరు గంగమ్మ వరములనిచ్చెటి వరదాయినివి నీవు మా ఇలవేలకు గంగమ్మ ఈ కిరణ్ పి శాంతమ్మ ఎన్ స్వప్న గంటల మూతతో గ్రామం నిండిపోయే నీ నామస్మరణతో భక్తి ఉప్పొంగే శ్రీ చందన చర్చితా శీతల రూపము శరణన్న భక్తులకు కలప వృక్షము గంటా ఊరు నడివీధిలో వెలసిన తల్లివి గాయత్రి స్వరూపిణి గంగమ్మ తల్లివి గంగణ గంటల గంటా గంగమ్మ మా ఊరి వెలుగుమ్మ చల్లగా చూసి చల్లని తల్లివమ్మ జాతర వచ్చేనమ్మ జేజేలమ్మ ఊరువాడ కదిలినమ్మ నీ కొరకమ్మ పసుపు కుంకులతో పారాడి శివు వేయి కళ్ళ దుర్గతో ఎదురేగుతాము మమత